ఇంత చిన్న జీవితం తల్లి. ఒక కవి అద్భుతంగా రాశాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం అని. నిజంగా చూడండి, మనం అబ్బా! 50 ఏళ్ళు బ్రతికేసాం, 25 ఏళ్ళు బతికేసాం, 80 ఏళ్ళు బతికాం. వెనక్కి తిరిగి చూసుకుంటే నిన్న, మొన్న జరిగినట్టే ఉంటది. అంటే 80 ఏళ్ళు అనేటటువంటి సంఖ్య కనపడతది గానీ, అది చాలా చిన్న సమయం అది. ఆ సమయంలో ఒక స్థితికెళ్ళిన తర్వాత ఈ పిచ్చోళ్ళందరికీ అర్థం కానటువంటి విషయాలేంటంటే జీవితంలో ఏం కోల్పోయారు అనేటటువంటిది కొంతమంది అసలు రియలైజ్ కారు. చచ్చేదాకా రియలైజ్ కారు. ఆ మొండితనం, ఆ మూర్ఘత్వం, భార్య అంటే ఒక వస్తువు. అంటే ఎంత మూర్ఘత్వం ఉంటే 70 ఏళ్ళు రాని, 80 ఏళ్ళు రాని పెళ్ళాం నుంచో అంటే నించోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి. ఏం చేయాలన్న ఆ మూర్ఘత్వం ఎక్కడి నుంచి వస్తదమ్మా వీళ్ళకి? ఒక్కటే నేను మాట్లాడతా. నీ భార్యని నువ్వు లొంగ తీసుకున్నావని నువ్వు ఫీల్ అవుతున్నావు. చాలా తప్పు. ఆవిడ లొంగిపోయి ఉంది నీకు. ఎగ్జాక్ట్‌లీ. అదే గనక లేకపోతే నీ బతుకు, మీ అమ్మ బతుకు, మీ అబ్బ బతుకు అన్ని బతుకులు బస్ స్టాండే.